Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. రోజు రోజుకు ఎక్కువవుతున్న ట్రావెల్స్ బస్సుల ఆగడాలు. ఆరెంజ్ ట్రావెల్స్ పేరు వింటేనే ప్రయాణికులు బాబోయ్ మాకొద్దు, మేము ఆ బస్సులో ప్రయాణించలేము అంటున్నారు. कौन सा ट्रैवल है सर? ऑरेंज। दारू पिए तो कैसे कंट्रोल होते रहे ఉల్ల కుడుతుందనలా ఇక్కడ ఎవరిది నిర్లక్ష్యం? ట్రావెల్స్ అధికారులదా లేక బస్సు డ్రైవర్లదా? మీ ట్రావెల్స్ వల్ల ప్రమాదాలు ఎక్కువవుతున్నాయని చెప్పిన ట్రావెల్స్ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. వారం రోజులు గడిచినా అధికారుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఈ ప్రమాదాలపై అధికారులు స్పందించి వెంటనే సమాధానం చెప్పాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. $291 మీ ఓనర్ తాగిన ప్రూఫ్ అడిగాడు కదా, ఇదిగో పోలీస్ స్టేషన్, ఇదిగో పర్సన్. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం అయిపోయాయి. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం డ్రైవర్ల నిర్లక్ష్యమని చెప్పవచ్చు. ఆరెంజ్ ట్రావెల్స్లో ప్రయాణికులు ప్రయాణించాలంటేనే భయపడుతున్నారు. అనుభవం లేని డ్రైవర్లను పెట్టి నడపడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే డ్రైవర్లు మద్యం సేవించి అతివేగంగా బస్సు నడపడం వలన ప్రయాణికులు హడలిపోతున్నారు. ఇదేంటని ట్రావెల్స్ అధికారులను ప్రశ్నించగా, మీరు ఏమైనా చేసుకోండి, మా తీరు మారదు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఎవరికి ఏం కాలేదు. మినిమం రెస్పాన్సిబిలిటీ, ఒక పర్సన్ పెద్ద అయినా కస్టమర్ కేర్కి కాల్ చేసి ఇది సిచ్యువేషన్ అని చెప్తే మీకు నచ్చింది చేసుకోండి, లోకల్ పిఎస్కి తీసుకెళ్ళండి. అసలు అందరూ కంప్లైంట్ ఇస్తే బస్సే సీజ్ చేస్తారు. మినిమం కామన్ సెన్స్ కదా. ఆల్టర్నేట్ డ్రైవర్ని అరేంజ్ చేయడం అనేది, లేకపోతే అసలు రెస్పాండ్ అవ్వడం అనేది 2.5 3 hours బస్సు ఆపేస్తారు ఉత్తిగా. నేనైతే తీసుకున్నానండి ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ మొత్తం అన్నీ తీసుకున్నాను. మేమైతే వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి. మేమైతే లీగల్గానే యాక్షన్ తీసుకుంటాం. ట్రావెల్స్ కస్టమర్, నువ్వు అక్కడే కదా వర్క్ చేసేది, ఆయన తాగాడు, నువ్వు చూసావు. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తారు కదా, ఎంత వచ్చింది? 291. రేపు పొద్దున్న మీ ఓనర్ దగ్గర అందరి ముందు ఇదే చెప్పాలి, లేకపోతే నీకు కూడా పడుతుంది. ಪನಿ ಹೆಸರು ಹೇಳ. ನೀನು ಈ ಆರೆಂಜ್ ಟ್ರಾವೆಲ್ಗೆ ಸೆಕೆಂಡ್ ಡ್ರೈವರಾ ಫಸ್ಟ್ ಡ್ರೈವರಾ? ಈಗ ಇವನು ಅದನಲ್ಲ, ಇವನೇನು ಕುಡ್ದಿದ್ದಾನ ಏನು ಕುಡ್ದಿಲ್ಲ? ಲೈಟ್ ಫುಲ್ಲಾ ఫుల్ కుడుతుందనలా. బస్సులో కూర్చున్న పలువురు ప్రయాణికులు భయపడిపోయి బస్సును మార్గ మధ్యంలోనే ఆపేసి డ్రైవర్ని నిలదీయగా మత్తులో తేలుతున్నాడు. ఇక సమాధానం ఏం చెప్తాడు? సమాధానం చెప్పేలా లేడని వెంటనే అక్కడి పరిధిలోని పోలీసులకు సమాచారం అందచేయగా, అక్కడికి చేరుకున్న పోలీసులు బస్సును తనిఖీ చేయగా మద్యం బాటిళ్లు దొరికాయి. ఇంత జరుగుతున్నా కూడా ఆరెంజ్ ట్రావెల్స్ అధికారులు ఎందుకు స్పందించడం లేదంటూ ప్రయాణికులు మండిపడుతున్నారు. తర్వాత ఆరెంజ్ ట్రావెల్స్ యాజమాన్యానికి మేము ఫోన్ చేశాం. ఫోన్ చేస్తే వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు వింటే మీరు నిజంగా మీకు ఏం చేయాలో మీకే అర్థం కాదు. ఫోన్ చేసి, హలో ఇలాగా మీ డ్రైవర్ చాలా తాగి ఉన్నాడండి, తాగి నడుపుతున్నాడు, ఏంటి మీరు ఇంత నిర్లక్ష్యంగా ఇలాంటి డ్రైవర్ని ఎలా మీరు అపాయింట్మెంట్ చేసుకున్నారు అని అడిగితే వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే, మీరు తాగేటప్పుడు వాడిని వీడియో తీశారా, మీ దగ్గర ఏ ప్రూఫ్ ఉందని చెప్పి మీరు వాడిని తాగాడంటున్నారు అంటే, మేమన్నాము వాడి దగ్గర స్మెల్ వస్తుంది, వాసన వస్తుంది, నిలబడలేకపోతున్నాడు, ప్లస్ వాడి దగ్గర ఒక పౌచ్ దొరికింది, మీరు ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు ఏంది, ఇర్రెస్పాన్సిబుల్ గా ఈ విధంగా మాట్లాడడం ఏంటి అంటే, మీకు చేతనం చేసుకోండి, పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చుకోండి, బస్సుని సీజ్ చేసుకోండి అని చెప్పి మాట్లాడి పెట్టేశారు వాళ్ళు. తర్వాత మేము డ్రింకింగ్ పర్సంటేజ్ ని వాళ్ళకి చెప్పిన తర్వాత అప్పుడు మాట్లాడుతున్నారు, సరే మేడం మేము సరే మేడం మేము వేరే డ్రైవర్ ని అరేంజ్ చేస్తాము, మీరు మధ్యలో ఎలాగలా రండి అని ఏదేదో మాట్లాడాడు. సరే ఇలా కాదని చెప్పి మేము అందరం కలిసి డ్రింకింగ్ పర్సంటేజ్ తీసుకొని అక్కడ స్టేషన్ లో కంప్లైంట్ చేద్దామంటే అతను వాళ్ళు ఏమన్నారంటే, శక్తినగర్ పోలీస్ స్టేషన్ లో ఇక్కడే మీరు మార్నింగ్ 10 వరకు ఉండాల్సి వస్తుంది, కాబట్టి మీరు హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడే కేసు చేసుకోండి అని అన్నారు. మేమందరం ఆల్మోస్ట్ అడిగానే ఉన్నాం, 10 వరకు అయినా కూడా ఉండాలి వీళ్ళ మీద ఏదైనా చర్య తీసుకుందాం అనుకున్నాం. కానీ బస్సులో ముగ్గురు ప్యాసింజర్స్ ఏమో ఫారిన్ వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి లేట్ అవుతుందని ఒక ఉద్దేశంతో మేము అక్కడ నుంచి బయలుదేరి వచ్చేసాం.